హాయ్ అండి అందరికీ. ఈరోజు టమాటా పప్పు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఒకసారి ప్రాసెస్ చూసేద్దాము. ఒక కుక్కర్ తీసుకుందాము. ఇక్కడ 1 గ్లాస్ వరకు కందిపప్పు తీసుకుందాము. ఈ గ్లాస్ కందిపప్పుని మనం శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇందులోకి 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసేసుకుందామండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకుందాం. ఒక మీడియం సైజు ఆనియన్ కూడా వేసేసుకుందాము. ఇలా పెద్ద ముక్కలాగే కట్ చేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని కూడా ఇలా వేసేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రప్పిద్దామండి హై ఫ్లేమ్లో. చూడండి, ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి పప్పును బాగా కలిపేసుకుందాం. ఇలా చూడండి, ఉడికిపోయిందండి పప్పు అయితే. కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మనం మ్యాష్ చేసేసుకుందాం ఒకసారి. తర్వాత టమాటాలు ఇప్పుడు వేద్దామండి. ఫస్ట్ వేసుకోవద్దు, ఎందుకంటే మరీ మెత్తగా ఉడికిపోతుంది కుక్కర్లో. అందుకే మనం పప్పు ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది బాగా. ఒక 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకుని ఇలా ముక్కగా కట్ చేసి వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి బాగా కలిపేసుకుందాం. ఇందులోకి మనం రుచికి తగ్గట్టు సాల్ట్, ఇంకా ఒక 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకుందామండి. ఇలా ఈ విధంగా సాల్ట్ కారం వేసేసుకుని మనం మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకుందాం. కొంచెం దగ్గరికి పడేదాకా ఉడికిచ్చేసుకుందాం. టమాటాలు త్వరగానే ఉడికిపోతాయండి, ప్రాబ్లం లేదు. స్టార్టింగ్లో వేయడం కన్నా ఇలా వేస్తేనే మనకి బాగుంటుంది టమాటా. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు మగ్గిచ్చేసుకుందాం. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకుందామండి. చాలా సింపుల్ అండి టమాటా పప్పు. చాలా బ్యాచిలర్స్ కూడా మనం త్వరగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ కూడా అయిపోయిందండి, అంతే. మనం పోపు రెడీ చేసేసుకుందాం. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు జీలకర్ర వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఒక 10-15 తీసుకుందామండి. పప్పులోకి వెల్లుల్లిలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఒకసారి ఇలా బాగా వేపేసుకుందాం. ఈ విధంగా వేగిపోయినాయి కదండి వెల్లుల్లి కూడా. ఇందులోకి మనం నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. మీరు కావాలనుకుంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక 1/2 టీ స్పూన్ వరకు. పోపు బాగా వేగిపోయింది కదండి. లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేపేసుకుని మనం పప్పును వేసేసుకుందాం. ఉడికించుకున్న పప్పును కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకున్నాం కదండి, అంతేనండి. టేస్టీగా టమాటా పప్పు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చూసారా, ఒక 20 మినిట్స్లోనే మనకి పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్ ప్లీజ్.